హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది వర్క్ ఫ్రమ్ హోము, అలానే పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్, ఇంకా కస్టమర్ సపోర్ట్ జాబ్స్కి సంబంధించి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ చాలామంది జాబ్స్కి అప్లై చేసుకుంటున్నారు. మరి జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఎవరికెవరికి జాబ్స్ వచ్చాయనేది అయితే మనకి ఇంకా కామెంట్స్లో అయితే ఎవరు రాయడం లేదండి. సో అందరికీ ఒక రిక్వెస్ట్, ఎవరైతే మేము చెప్పేటువంటి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే జాబ్స్ వచ్చింటాయో వాళ్ళు కామెంట్స్లో కూడా తెలియజేయండి. అది మీకు నెక్స్ట్ వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. మరి ఈ వీడియోలో మనము ఒక న్యూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఏ జాబ్స్ ఉన్నాయి, అలానే వాటికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, శాలరీ ఎంత, అలానే ఎక్స్పీరియన్స్ అవసరం ఉందా లేదా, ఇంకా వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఈ కంపెనీ ఎవరు ఆఫర్ చేస్తున్నారు, అలానే జెన్యూనా కాదా అనేటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ను చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేయడానికి జస్ట్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. సో అలానే వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. సో మరి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని ఆఫర్ చేస్తున్నటువంటి కంపెనీ ఏంటి, అలానే ఏ జాబ్స్ ఉన్నాయి అనేటువంటి చూసిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటిది చూద్దాం. సో ముందుగా ఈ జాబ్స్ని ఆఫర్ చేస్తున్నటువంటి కంపెనీ పేరు స్ప్రింగ్స్ వర్క్స్ అండి. సో స్ప్రింగ్స్ వర్క్స్ అనేటువంటి కంపెనీ ఈ యొక్క జాబ్స్ని ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఉంటుందని వ్యూ ఓపెనింగ్స్ అనేసి. సో ఈ వ్యూ ఓపెనింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటాయి. డేటా ఎంట్రీ ఇంటర్న్ ఆపరేషన్స్, సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ ఇండియా, కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్, ఓపెన్ జాబ్ రోల్ అనేసి ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇందులో మనకు 3 టైప్స్ ఆఫ్ జాబ్స్, డేటా ఎంట్రీ, అలానే కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్, ఓపెన్ జాబ్ రోల్, ఈ 3 కూడా సో ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ కాదండి. ఒక సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ మాత్రమే మినిమం 1 year ఉండాలి. సో మిగిలినవన్నీ కూడా సో వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు, బట్ అయితే మ్యాండేటరీ అయితే కాదు. మరి ఇక్కడ రిమోట్ లొకేషన్స్ ఉన్నాయని, అన్ని కూడా రిమోట్ లొకేషన్స్లో ఉన్నటువంటి జాబ్సే. మరి ఫస్ట్ డేటా ఎంట్రీ ఇంటర్న్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా మనకు చూద్దాం. రిక్వైర్మెంట్స్ ఏమేమనేసి. సో స్టార్టింగ్ అయితే ఇక్కడ డేటా ఎంట్రీ ఇంటర్న్ ఆపరేషన్స్ ఫుల్ టైం జాబ్ అండి. ఇక్కడ ఫుల్ టైం ఇచ్చారు, ఫుల్ టైం జాబు. సో ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, మినిమము సో 0 ఫ్రెషర్స్ అయినా పర్లేదు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, 0 to 1 year. అలానే శాలరీ వచ్చేసి మినిమం 21,000, సో 21 to 21K అని ఇచ్చారు. సో కాబట్టి 21,000 ఉంటుంది. అప్లై నౌ పైన క్లిక్ చేయడం కన్నా ముందు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూద్దామండి. సో ఇక్కడ అట్ స్ప్రింగ్స్ వర్క్స్ అంటే ఈ స్ప్రింగ్స్ వర్క్లో మీరు ఏం చేయాలి అంటే, వీఆర్ ఆన్ మిషన్ టు రెవల్యూషనైజ్ ద వరల్డ్ ఆఫ్ పీపుల్ ఆపరేషన్స్. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ కంపెనీకి వివిధ రకాల ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఉంటాయండి. మరి ఆ టూల్స్ అండ్ ప్రోడక్ట్స్కి సంబంధించి మీరు ఆపరేషన్స్, పీపుల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో చేయాల్సి ఉంటుంది. So we have already empowered over 5 lakh plus employees across 15,000 plus organizations and 60 plus countries in just few short years. సో 60 దేశాలకు పైగా 15,000 ఆర్గనైజేషన్స్లో 5 లక్షల మందికి పైగా ఎంప్లాయర్స్ని వీళ్ళు తీసుకున్నారు. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అనేసి, చాలా తక్కువ సంవత్సరాల్లోనే చెప్పారు. సో మరి ఆ ప్రోడక్ట్ స్టాక్ ఏమిటంటే స్ప్రింగ్ వెరిఫై. సో స్ప్రింగ్ వెరిఫై ఇందులో అవర్ B2B బిజినెస్ టు బిజినెస్ బ్యాక్ అండ్ వెరిఫికేషన్ ప్లాట్ఫాము, ఎనర్జీ విత్ స్పార్క్, ఇంకా ట్రివియా, స్ప్రింగ్ రోలు, స్ప్రింగ్ రిక్రూటు, ఆల్బస్. సో ఈ ప్రోడక్ట్స్కి సంబంధించి మీరు కస్టమర్కి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని చెప్పొచ్చు ఇది. సో జాయిన్ us at Springs Work and be part of the remote work revolution. Get ready to work, play and thrive ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ దట్స్ ఎనీథింగ్ బట్ ఆర్డినరీ అని ఇచ్చారు. అంటే రిమోట్ లొకేషన్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో రోల్ ఏముంటుందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. యూ డోంట్ నీడ్ టు నో ఎనీథింగ్ అబౌట్ ద హెచ్ఆర్ టెక్స్ ఎకోసిస్టమ్ బట్ షుడ్ బి ఎక్సైటెడ్ టు లెర్న్. సో ఇక్కడ మీకు ఏం తెలియకపోయినా వాళ్ళని నేర్పిస్తారండి. సో బట్ మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తే చేయాల్సి ఉంటుంది. వీఆర్ సీకింగ్ ఏ కమిటెడ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఇండివిజువల్ టు జాయిన్ అవర్ టీమ్. సో మీరు ఒక కమిట్మెంట్ ఉండేవాళ్ళు, అలానే సో మంచి ప్రతిభ కనబరిచేటువంటి వాళ్ళే కావాలి, వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హూ
perform well will get an opportunity to be converted to a full-time employee. సో ఎవరైతే బాగా వర్క్ చేస్తారో వాళ్ళకి ఫుల్ టైం ఎంప్లాయీగా తీసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేసి, హెల్పింగ్ ద ఆపరేషన్స్ టీమ్ ఇన్ ద డే టు డే వర్క్. సో మీరు ఆపరేషన్స్ టీమ్కి సో డైలీ హెల్ప్ చేస్తూ ఉండాలన్న. ప్రిపేరింగ్ అండ్ సార్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీకి మీరు డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయడము, సార్టింగ్ చేయడము చేయాల్సి ఉంటుంది. కంపైల్ వెరిఫై ద యాక్యురసీ అండ్ సార్ట్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ప్రయారిటీస్. సో దాన్ని కంపైల్ చేయడము, వెరిఫై చేయడము ఉంటుంది. అలానే యాక్యురసీ ఎంత ఉందని వెరిఫై చేయాల్సి ఉంటుంది ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేసి చెప్తున్నారు. ఇంకా ఎంటరింగ్ డేటా ఇంటూ డేటాబేస్ సాఫ్ట్వేర్ అండ్ చెకింగ్ టు ఎన్ష్యూర్ ద యాక్యురసీ ఆఫ్ ది డేటా దట్ హ్యాస్ బీన్ ఇన్పుటెడ్. సో డేటా వచ్చినటువంటి డేటాని మీరు సాఫ్ట్వేర్ ద్వారా, డేటాబేస్ ద్వారా చెక్ చేయాలి అంటున్నారు. రివ్యూ డేటా ఆర్ డిఫిషియన్సీస్ ఆర్ ఎర్రర్స్. ఇక్కడ డేటాను మీరు వెరిఫై చేసి ఎర్రర్స్ని కూడా తీసివేయాలన్నారు. రిజాల్వింగ్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆబ్టైనింగ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్. సో ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నారు. జనరేట్ రిపోర్ట్స్, స్టోర్ కంప్లీటెడ్ వర్క్ ఇన్ ఏ డెసిగ్నేటెడ్ లొకేషన్స్ అండ్ పర్ఫామ్ బ్యాకప్ ఆపరేషన్స్ అన్నారు. సో మీరు సింపుల్గా చెప్పాలంటే అంతా కూడా డేటాకి సంబంధించి మీరు వెరిఫై చేయడం, డేటాని ఒక డేటా పైన వర్క్ చేయాల్సి ఉంటుంది అనేసి, డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి డేటాని మీరు వాళ్ళు ఇచ్చేటువంటి డేటాని ఎవరికైనా పంపించడము, వాళ్ళతో డేటాని కరెక్ట్గా చేశారా, ఇటువంటివన్నీ కూడా డేటా పైన మీరు చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్ థింగ్. అలాంటి టు వర్క్ విల్ ఇన్వాల్వ్ మేకింగ్ కాల్స్. సో కాల్స్ చేయడంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అంటున్నారు. సో ఇవి రెస్పాన్సిబిలిటీస్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ యూ నీడ్ టు కంప్లీట్ ద స్మాల్ టాస్క్ డీటెయిల్స్ బిలో. సో మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ కన్నా ముందు ఒక చిన్నది కంప్లీట్ చేయాలంటున్నా. ఏంటంటే ఇది యూ నీడ్ టు కంప్లీట్ ఏ స్మాల్ అసెస్మెంట్. సో ఒక చిన్న అసెస్మెంట్ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది అసెస్మెంట్ లింక్. దీనిపైన క్లిక్ చేసి అసెస్మెంట్ని కంప్లీట్ చేయాలి. బేస్డ్ ఆన్ యువర్ టెస్ట్ స్కోర్స్ వీ షల్ షెడ్యూల్ ద ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్. సో మీకు ఇచ్చినటువంటి యొక్క స్మాల్ టెస్ట్, అసెస్మెంట్ మీన్స్ ఒక చిన్న టెస్ట్. సో దాంట్లో ఇచ్చినటువంటి స్కోర్ ఆధారంగా మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటుంది అంటున్నారు. సో రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు. అటెన్షన్ టు డీటెయిల్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అది ఫోన్ ద్వారా కావచ్చు, ఈమెయిల్ ద్వారా కావచ్చు, చాట్ ద్వారా కావచ్చు. ప్రొఫిషియంట్ ఇన్ యూజింగ్ గూగుల్ డాక్స్, స్లైడ్స్ అండ్ షీట్స్. గూగుల్ డాక్స్, స్లైడ్స్, షీట్స్కి సంబంధించి బాగా తెలిసి ఉండాలంటున్నారు. ఎక్సలెంట్ కోఆర్డినేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, అలానే ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఇన్ అన్ ఎబిలిటీ టు థింక్ ప్రొయాక్టివ్ అండ్ ప్రయారిటైజ్ వర్క్. సో మీ యొక్క రిక్వైర్మెంట్ అండి. సో ఇక్కడ నోట్ ఇచ్చారు, దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అండ్ యూ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఎ మినిమం డ్యూరేషన్ ఆఫ్ 9 months. సో మినిమం మీరు 9 months అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫుల్ టైమ్గా తీసుకుంటారు. సో ఇక్కడ మరి అసెస్మెంట్ లింక్ పైన క్లిక్ చేద్దాము. అలానే మరి అసెస్మెంట్ పూర్తి చేయడానికి ముందు మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలని, మీ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే సో అసెస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి అప్లై చేసుకోవడం ఎలాగంటే అది అసెస్మెంట్ అండి. అప్లై చేసుకోవడం వచ్చేసి అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క లొకేషన్ అడుగుతుంది, అలో అని ఇవ్వండి. మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ని PDF రూపంలో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. అలానే మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పోర్ట్ఫోలియో ఆర్ వెబ్సైట్ ఆర్ వర్క్ రెఫరెన్స్ లింక్. సో మీరు మీ యొక్క రెఫరెన్స్ లింక్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా మళ్ళీ ఇంకొకసారి ఇచ్చారండి. రోల్ ఓవర్ వ్యూ, రెస్పాన్సిబిలిటీస్, సో ఎవ్రీథింగ్ మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేయడానికి కన్నా ముందు ఇంకొకసారి కూడా చదువుకోవచ్చు. ఇంకా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ 4 lakhs సమ్ ఇన్సూర్డ్. ఇందులో మీకు, అలానే మీ పిల్లలకు, మీ భార్యకు లేదా మీ భర్తకు, అలానే అన్లిమిటెడ్ ఫ్రీ టెలి డాక్టర్ కన్సల్టెన్సీ విత్ 15 different స్పెషాలిటీస్ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి 15 different స్పెషాలిటీస్లో కూడా మీకు డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, టెలి డాక్టర్ కన్సల్టేషను. సో మరి లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ వచ్చేసి మీకు 21,000 ఉంటుంది. సో లైఫ్ టైమ్ అలవెన్స్, లైఫ్ స్టైల్ అలవెన్స్, ఇంటర్నెట్ రియంబర్స్మెంట్ అప్ టు 3,000 per month ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఫ్రీ వైఫై అండి, అంటే వైఫైకి సంబంధించి, ఇంకా ఫిట్నెస్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు బిల్స్ ఇస్తే 3,000 వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మీరు పెట్టినటువంటి ఖర్చు. ఇంకా మనకు వైఫై, ఇంటర్నెట్, ఇంకా చిన్న చిన్న OTTC ఇటువంటివన్నీ కూడా
ఫ్రీగా 3,000 వరకు మనకు ఫ్రీ ఇస్తారు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఎఫర్ట్లెస్లీ వితౌట్ రిమోట్ సెటప్ వర్క్ 25,000. సో 25,000 మీకు వర్క్ సెటప్కి ఇస్తారండి. మీరు ఇంట్లో వర్క్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సెటప్, మీకు ల్యాప్టాప్ కావచ్చు, లేదంటే డెస్క్టాప్ కంప్యూటర్ కావచ్చు, దానికి సంబంధించి ఒక 25,000 రూపాయల వర్త్ సెటప్ ఇస్తారు. సో అవి కూడా మీకు ఫ్రీగానే ఉంటుంది. సో సీ వాట్ అవర్ పాస్ట్ ఇంటర్న్స్ హ్యావ్ టు సే అబౌట్ దర్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా మీరు వారి యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకోవాలంటే కంపెనీకి సంబంధించి ఈ రెజ్యూమ్ పంపించవచ్చు, ఈ యొక్క మెయిల్కి పంపించవచ్చు. ఇంకా ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా ఎక్కువ చదువుకోవాలనుకుంటే ఇక్కడ లింక్స్ ఇచ్చారు, లింక్స్ పైన క్లిక్ చేసి చదువుకోవచ్చు అండి. సో ఈ విధంగా మీరు అప్లై చేయాలి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇటువంటి జాబ్ అయితే మీకు ఎప్పుడు కూడా దొరకదండి. సో కాబట్టి అప్లికేషన్ చూసిన వెంటనే అప్లై చేయండి, ఈ ప్రాసెస్ చూసిన వెంటనే అప్లై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. సో మరి కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అప్లికేషన్ లింక్. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఇంకా డీటెయిల్గా కూడా చదువుకున్న తర్వాతనే అప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియోని లైక్ చేయండి.